శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈ విశ్లేషణలో మనం ఒక అత్యంత కీలకమైన అంకానికి చేరుకున్నాం. లక్షణాలను మూల్యాంకనం చేయడం పూర్తయ్యాక ఆ ముడి సమాచారం నుండి ఖచ్చితమైన ఔషధాన్ని ఫైనల్ చేసే వరకు మనం అడుగడుగునా అనుసరించే ఒక స్పష్టమైన కేస్ ప్రాసెసింగ్ విధానం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. పదండి, వెంటనే మొదలుపెడదాం. తెలుగు హోమియోపతి గురుకులం అందించే ఈ విధానం ఏదో పుస్తకాలకే పరిమితమైన థియరీ కాదండి. ఒక అద్భుతమైన క్లినికల్ లాజిక్ను వాస్తవంలో రోగికి నయం చేసే ప్రాక్టికల్ ప్రాసెస్గా ఎలా మార్చాలో ఇది మనకు నేర్పిస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోబోయే ప్రతి అడుగు ఒక రోగిని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మార్చే క్రమంలో వేసే బలమైన పునాది అని గమనించాలి. ఈ సెషన్లో మనం ఏమేం కవర్ చేయబోతున్నామంటే, గతంలో నేర్చుకున్నది ఒక్కసారి రివైజ్ చేసుకుని టోటాలిటీ నిర్మాణం, రూబ్రిక్స్ ఎలా వాడాలి, మయాజం రోల్ ఏంటి, చివరగా కొన్ని రియల్ లైఫ్ కేస్ స్టడీస్ ద్వారా ముందుకు వెళ్దాం. ముందుగా పాత ముఖ్యాంశాలు ఒకసారి శరవేగంగా చూసేద్దాం. ఎందుకంటే డేటా కలెక్ట్ చేయడం ఎంత ముఖ్యమో దాన్ని ప్రాసెస్ చేసే దశకు సరైన వంతెన నిర్మించడం కూడా అంతే ముఖ్యం కదా. మనం ఇదివరకే లక్షణాలను ఎలా మూల్యాంకనం చెయ్యాలో తెలుసుకున్నాం కదా. కెంట్, బోనింగ్హాసన్ గారిలాంటి మహానుభావుల విధానాల ప్రకారం మానసిక లక్షణాలు, శారీరక సాధారణ లక్షణాలు, అలాగే ఆ రోగిలో మాత్రమే కనిపించే ప్రత్యేక లక్షణాలు, వీటన్నిటికీ ఒక క్రమపద్ధతిలో మనం గ్రేడింగ్ ఇస్తాం. సరైన కేస్ ప్రాసెసింగ్కి ఈ గ్రేడింగ్ చాలా చాలా అవసరం. కానీ ఇక్కడే మన ముందు ఒక అతిపెద్ద ప్రశ్న వస్తోంది. మూల్యాంకనం చేసి గ్రేడింగ్ ఇచ్చిన లక్షణాలైతే మన చేతిలో ఉన్నాయి. మరి వాటిని బేస్ చేసుకుని చిట్ట చివరి ఖచ్చితమైన ఔషధానికి ఎలా చేరుకోవాలి? ఇదే అసలైన మ్యాజిక్. ఈ లాజికల్ జర్నీనే మనం కేస్ ప్రాసెసింగ్ ఫ్లో అంటాం. ఇందులో మన తరువాతి అడుగు లక్షణాల సముదాయం, అనగా సంపూర్ణ చిత్ర నిర్మాణం. ఇది ఎలా చేస్తామో చూద్దాం. చాలామంది టోటాలిటీ అనగానే రోగి చెప్పిన లక్షణాలన్నీ ఒకదాని కింద ఒకటి రాసి కూడటమనుకుంటారు. అస్సలు కాదు. ఇది ఆ రోగి అనారోగ్యానికి సంబంధించిన ఒక లైవ్ పిక్చర్ లాంటిది. దీన్ని నిర్మించేటప్పుడు మనం కేవలం ఆ రోగిని ప్రత్యేకంగా చూపించే లక్షణాలను మాత్రమే తీసుకుంటాం. తలనొప్పి, జ్వరం లాంటి అందరిలో ఉండే సాధారణ లక్షణాలను కంప్లీట్గా పక్కన పెట్టేస్తాం. ఎందుకంటే పనికిరాని లక్షణాలను తీసుకుంటే తప్పుడు మందుపడే ప్రమాదం చాలా ఉంది. ఇక్కడే ఒక అద్భుతమైన సూత్రాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ హానిమన్ గారు, అలాగే మన మాస్టర్ ఈకే గారు పదే పదే చెప్పిన ప్రాథమిక సూత్రం ఏంటంటే, రోగికి చికిత్స చెయ్యాలి, రోగానికి కాదు. అంటే మనం క్రియేట్ చేసిన ఈ టోటాలిటీ అనేది ఆ బాధపడుతున్న వ్యక్తిగత రోగికి ప్రతిబింబమన్నమాట. ఏదో ల్యాబ్ రిపోర్ట్లో ఉన్న వ్యాధి పేరుకి కాదు. ఇక తర్వాతి దశ రూబ్రిక్స్ మరియు రెపటరీ. ఇక్కడే సరైన ఎంపిక విధానం మొదలవుతుంది. సాధారణంగా కేస్ టేకింగ్ సమయంలో రోగి తన బాధలను తన సొంత మాటల్లో చెప్తాడు. దాన్నే మనం యాజ్ ఇట్ ఈజ్గా మందుతో మ్యాచ్ చేయలేం కదా. అందుకే రెపర్టరీ అనే ఒక అద్భుతమైన గ్రంథాన్ని వాడి ఆ ముడి సమాచారాన్ని ఒక స్టాండర్డ్ హోమియోపతి రూబ్రిక్ లాగా, అంటే వైద్యుడి భాషలోకి కన్వర్ట్ చేస్తాం. ఇదే ఇక్కడ జరిగే అసలైన సైంటిఫిక్ కన్వర్షన్ ప్రాసెస్. అలా చూశాక ఏమవుతుంది? ఒక 3-4 మందులు దాదాపు ఒకేలా అనిపిస్తాయి. అప్పుడే మనం డిఫరెన్షియల్ డయాగ్నోసిస్, అంటే వాటి మధ్య తేడాలను గమనిస్తాం. ఉదాహరణకు వాతావరణం, కదలిక తీసుకోండి. బ్రయోనియా రోగికి పొడి వాతావరణంలో కదలితే బాధలెక్కువైతే, అదే రస్టాక్స్ రోగికి తడి వాతావరణంలో బాధలొచ్చి కదిల్తే హాయిగా ఉంటుంది. చూసారా? ఇలా ఖచ్చితమైన మందును మనం ఫిల్టర్ చేస్తాం. నెక్స్ట్ మయాజం. ఔషధ నిర్ధారణలో, అంటే మూలకారణ శోధనలో ఇది అత్యంత కీలకమైన భాగం. అసలు మయాజం అంటే, సింపుల్గా చెప్పాలంటే, వ్యాధికి ఉన్న అంతర్గత మూలకారణం. డాక్టర్ కెంట్ గారు చేసిన ఒక హెచ్చరిక మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అట్టడుగున ఉన్న మయాజంని వదిలేసి కేవలం పైకి కనిపించే లక్షణాలకు మందు ఇస్తే అది జాక్ ఇన్ ద బాక్స్ బొమ్మలాగా లోపల ఉన్న వ్యాధి మళ్లీ మళ్లీ పైకి తన్నుకొస్తూనే ఉంటుంది అని. ఎంత నిజమో కదా. అందుకే మన ఫైనల్ సిమిలిమం, అంటే అత్యంత సరిపోలే ఔషధాన్ని ఎలా లాక్ చేస్తామంటే, ఆ రోగిలో ప్రస్తుతం ఏ మాయాజం పై స్థాయిలో యాక్టివ్గా ఉందో అది సోరానా, సైకోసిస్సా లేక సిఫిలిస్సా అనేది గుర్తించి ఆ లేయర్కి తగ్గట్టుగా మందును సెలెక్ట్ చేస్తాం. అఫ్కోర్స్
ఈ నిర్ణయం ఎప్పుడూ ఆర్గనాన్ సూత్రాలకు కట్టుబడి మాత్రమే జరుగుతుంది. మరి ఇదంతా థియరీ కదా, దీని ఆచరణలో అంటే రియల్ క్లినికల్ కేస్ స్టడీస్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం. మొదటి సినారియో, ఒక దీర్ఘకాలిక మైగ్రేన్ కేస్ అనుకుందాం. ఇక్కడ రోగి తలనొప్పి గురించి పదే పదే చెప్తున్నా కూడా మన ప్రాసెసింగ్ ఫ్లోలో తల అనే శారీరక బాధ కంటే ఆ సమయంలో రోగికి ఉన్న మానసిక లక్షణాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఆ మైండ్ సెట్ని బట్టే ఫైనల్ మందు డిసైడ్ అవుతుంది. భౌతిక లక్షణాలు కేవలం కన్ఫర్మేషన్కి మాత్రమే వాడుకుంటాం. ఇక రెండో కేసు, ఒక చర్మవ్యాధి. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ దాగుంటుంది. రోగి గతంలో జరిగిన ఏదో ఒక సంఘటన గురించి చెప్పి అప్పట్నుండి నేనసలు ఆరోగ్యంగా లేను అని ఒక బలమైన పాయింట్ చెప్తే అది మన కేస్ ప్రాసెసింగ్ ఫ్లోను పూర్తిగా మలుపు తిప్పుతుంది. కేవలం చర్మం మీది మచ్చలను బట్టి కాదు, ఆ మూల కారణాన్ని, ఆ షాక్ని బట్టే మందు నిర్ధారణ జరుగుతుంది. సో ఫైనల్గా ముగింపు దశకొచ్చేశాం. ముడి లక్షణాల నుండి మొదలుపెట్టి టొటాలిటీ నిర్మించి మయాజంను అంచనా వేసి ఫైనల్ సిమిలిమంకు చేరుకునే క్రమబద్ధమైన లాజికల్ ప్రయాణమే ఈ ప్రాసెసింగ్ ఫ్లో. ఇదంతా విన్నాక ఒక చిన్న డౌట్ రావాలి. ఈరోజు మనం నేర్చుకున్న ఈ ఫ్లో అక్యూట్ అంటే తీవ్రమైన కేసులకు, క్రానిక్ అంటే దీర్ఘకాలిక కేసులకు ఒకేలా ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఆ వ్యూహం ఎలా మారుతుంది అనేది మనం తదుపరి విశ్లేషణలో క్లియర్గా తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.